విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది. విఘ్నము అంటే పరమ ప్రమాదకరమైనది. అది కార్యహంతి అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది. ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు, అసలు ఇక ఆ కార్యం జరగదు, అర్ధంతరంగా ఆగిపోతుంది. అట్లా కార్యం ఆగిపోయింది అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేదు అని గుర్తు. అందుచేత విఘ్నమును తొలగించి కార్యము జరిగేటట్లు చెయ్యగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు కేవలముగా తనకేదో పెద్ద ఉపకారం చేస్తే, చాలా గొప్ప పూజ చేస్తే అనుగ్రహించడం కాదు, పరమ తేలికగా అనుగ్రహిస్తాడు. ఎంత తేలికగా అనుగ్రహిస్తాడు అంటే 4 గరికపోచలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత